మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలను చూస్తే కొత్తగా ఏర్పడ్డ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో హాజీపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామాన్ని విలీనం చేయొద్దంటూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. అధికారులు ప్రజాప్రతినిధుల తీరును నిరసిస్తూ ర్యాలీగా జాతీయ రహదారిపై ధర్నా చేపట్టబోయిన గ్రామస్తులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నర్సింగాపూర్ గ్రామాన్ని గ్రామ పంచాయతీగానే కొనసాగించాలని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో తమ గ్రామాన్ని విలీనం చేయవద్దంటూ గ్రామస్తులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో అఖిలపక్ష నాయకులు ర్యాలీ నిర్వహించారు. గత 30 ఏళ్లుగా మున్సిపల్ ఎన్నికలు లేక మందమర్రి పట్టణం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని, గత అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మందమర్రి మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలంటూ మందమర్రి మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు అఖిలపక్ష నాయకులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ ఎస్సీ కార్యాలయం ముందు సబ్స్టేషన్ ఆపరేటర్లు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖలోని సబ్స్టేషన్ ఆపరేటర్లను కన్వర్షన్ చేసి పదోన్నతులు కల్పించాలంటూ సబ్స్టేషన్ ఆపరేటర్లు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం పొన్నారం గ్రామ శివారులో రహస్యంగా నిర్వహిస్తున్న కోడిపందాల స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. 2 అదుపులోకి తీసుకొని 3 పందెం కోళ్లు, 3 మొబైళ్లు, 9 బైకులు, 2630 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి ఏరియా అర్నక్క నగర్లోని 7వ వార్డులో పర్యటించారు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి పట్టాలు పంపిణీ చేసిన వారిని కలుసుకొని వారి సమస్యలు బాగోగులు అడిగి తెలుసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల కోడ్ వల్ల నిలిచిపోయిన సింగరేణి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ప్రారంభించాలంటూ మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు డిమాండ్ చేశారు.